సారవకోట మండల బుడితి ఆసుపత్రిలో శనివారం బాలింత శ్రీవాణి మృతి చెందిన ఘటనపై వైద్యులు స్పందించారు. బాలింతకు అందించిన వైద్యంలో ఎటువంటి లోపం లేదని, శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. పేషెంట్ బండి శ్రీవాణి అనే అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి రెండో కాన్పు, మొదటి కాన్పు ఆపరేషన్ అయ్యింది. నెలలు నిండిపోగా 2 వారాల ముందు మనం ఆపరేషన్ చేయడానికి డేట్ ఇచ్చాము. ఆ అమ్మాయిది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఒక బ్లడ్ అనేది మనం ప్యాకెట్ పెట్టుకొని అమ్మాయి 11వ తారీఖు సర్జరీ చేయడం అనేది జరిగింది. సర్జరీ అవుతున్నప్పుడు కానీ సర్జరీ అయిన తర్వాత కానీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఏమీ రాలేదు. బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ పేషెంట్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. రెండో రోజు మూడో రోజు కూడా పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేసింది. తన డైట్ అన్నీ తీసుకోవడం మొదలుపెట్టింది. 4వ రోజు మా రొటీన్ చెకప్లో భాగంగా అమ్మాయికి బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరిగితే అప్పుడు రక్తం అనేది తగ్గింది. దానికోసం అమ్మాయికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఆల్రెడీ అమ్మాయి రిజర్వ్ చేసుకుంది కాబట్టి ఆ బ్లడ్ అనేది పెట్టడం జరిగింది. బ్లడ్ పెట్టిన వెంటనే అమ్మాయికి ఆయాసం, దీనిలో బీపీ తగ్గడము, తర్వాత ఆయాసం రావడం అన్నీ జరిగినాయి. దాని వెంటనే బ్లడ్ అనేది డిస్కనెక్ట్ చేసేసి అమ్మాయికి స్టేబుల్ చేయడం జరిగింది. బట్ అమ్మాయికి రక్తం తగ్గింది, బ్లడ్ ఇబ్బంది అయ్యింది కాబట్టి ఇక్కడ అవ్వదమ్మా, నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలి అని చెప్పాను. అమ్మాయిని నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళాము. అక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉండగా అమ్మాయికి ఏమో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వచ్చిందండి.